సంఘటన చాలా దురదృష్టకరం. ఎందుకంటే మా సహచరుడు మాతో పాటు ఉంటూ మరి అనుకోకుండా మరి చాలా దురదృష్టవశాత్తు మరి వారు ప్రమాదంలో ప్రాణాలు మరి విధి నిర్వహణలో భాగంగా వారు వాహనాల చెకింగ్ చేస్తూ మరియు ఈ విధంగా ఇంత దుర్ఘటన జరగడం నిజంగా చాలా బాధాకరం. మరి ఆఫీస్ ముందే వారు ఒక హార్వెస్టర్ వెహికల్ ఆపి మరి అది ఎలా జరిగిందేమో కానీ చాలా అందరం కూడా నిన్న మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. మా ఎంబీఏ గారు, నేను, అలాగే చాలామంది జిల్లా నుంచి రాష్ట్రం నుంచి చాలామంది ఇన్స్పెక్టర్లు, డిటిఓస్, డిప్యూటీ కమిషనర్లు, జాయింట్ కమిషనర్లు, మంత్రి గారు మిగతా అందరూ కూడా వచ్చి మరి వారికి నివాళులు అర్పించారు. నిజంగా ఆ లోటు ఎవరు తీర్చలేనిది. ఎందుకంటే మనము జరగద్దు, ఎవరికి కూడా అలాంటి శోకం అనేది రావద్దని కోరుకుందాం. మరి ఈరోజు మా రాజన్న సిరిసిల్లలో మన రవాణా శాఖ ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము. ఈ సందర్భంగా మేము 1 నిమిషం పాటు అందరినీ మౌనం పాటించవలసిన వారి ఆత్మ శాంతి చేకూరాలని 1 నిమిషం పాటు మౌనం పాటించాలని కోరుకుంటున్నాను.